So hey guys, welcome back to my channel Tanisha Patas Pilla Daily Vlogs ki స్వాగతం మీ అందరికి మళ్ళీ నేను వ్లాగ్స్ తో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయాను అండ్ అయితే ఆఫీస్ కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. నిద్ర లేదు, అస్సలు నిద్ర లేదు. సో అందుకే ఇలా వాసిపోయాను కళ్ళు. స్కిన్ కూడా చాలా డల్ అయిపోయింది, చాలా రఫ్ అయిపోయింది. ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఓకే, రెస్ట్ దొరకట్లేదు కదా, సో దట్ అలా అయిపోతుంది నా స్కిన్ కూడా. హెయిర్ కూడా చాలా హెయిర్ ఫాల్ అవుతుంది నాకు. సో రెడీ అయితే అయిపోయాను ఇప్పుడు. అంతా ఓకే, అంతా రెడీ అయిపోవడం ఓకే, కానీ ఎక్కడ తెలుసా ఫుల్ స్టాప్ పడుతుంది. ఏం ఇయరింగ్స్ పెట్టుకోవాలో అర్థం కాని పొజిషన్ ఉంటుంది కదా, ప్రతిరోజు ఇదే ప్రాబ్లం ఉంటుంది. ఇలా మీకు ఎవరికైనా అనిపిస్తుంటే కమెంట్ అయితే చేయండి. ఫైనల్లీ ఐ గాట్ ద ఇయరింగ్స్ విచ్ ఐ వాంట్ టు వేర్. ఈ డ్రెస్ మీద సూట్ అయ్యింది. సో మ్యాచ్ ఏంటంటే నాకు మా ఫీవర్కి చిన్న గొడవ అయిందనమాట. గొడవ కూడా కాదు, నేను కొంచెం అలిగి ఉన్నాను. సో దానికోసం నాకు ఒక వాచ్ గిఫ్ట్ మా తమ్ముడితో అయితే పంపించారు. తను ఇక్కడ లేడు కదా, ఈవెంట్కి అయితే వెళ్ళారు ఆయన అవుట్డోర్కి. సో నాకు వాచ్ పంపించాడు, నాకు తెలియకున్నాను. సో నాకు తెలియకుండా తను ఏదైనా చేశాడంటే ఇది ఫస్ట్ అనమాట. ఏది చేద్దామన్నా నాకు తెలిసిపోతుండే. సారీ అమ్ము అని రాసి Look at this watch, guys. Look at this watch. నాకు తెలియకుండా ఇక్కడ సర్ప్రైజ్ గిఫ్ట్ అనమాట. సో ఇలా గిఫ్ట్స్ వస్తాయంటే రోజు అలిగి ఉండొచ్చు లేదు. ఐమ్ సో హ్యాపీ, ఎందుకంటే నాకు వాచెస్ అంటే చాలా ఇష్టం. వాచెస్ కలెక్షన్ చాలా చేస్తాను నేను. చాలా బాగుంది, చాలా రిచ్ లుక్ అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించింది అన్నది కమెంట్ అయితే చేసేయండి గాయ్స్. థ్యాంక్ యూ హబ్బీ. సో ఫైనల్లీ ఆఫీస్కి అయితే వచ్చేసాను అనమాట. ఈరోజు మా ఆయన లేరు, నేను ఒక్కదాన్నే డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. అండ్ అంతలోనే ఇంకొక ఈవెంట్ ఉంది అని చెప్తే సో ఆ సామాన్లన్నీ మొత్తం ఎక్విప్మెంట్ అంతా లోడ్ చేపిస్తున్నాను అనమాట. ఈరోజు లేబర్లని పిలవాల్సి వచ్చింది, బికాజ్ మొత్తం స్టాఫ్ అంతా ఇంకొక ఈవెంట్ దగ్గర ఉంది కాబట్టి. సో ఆ లోడింగ్ అయితే జరుగుతుంది. ఈలోపు నేను లోపలికి వచ్చేసి కొంచెం మెయిల్ చేసేది ఉంటే ఆ మెయిల్ చేసేసాను. అండ్ నా ప్రోటీన్ షేక్ అయితే తాగుతున్నాను అనమాట. కొలాజిన్, అది ప్రోటీన్ షేక్ కాదు, సారీ, కొలాజిన్ అయితే తాగుతున్నాను. ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాను గాయస్. వస్తూ కొన్ని ఫైనల్లీ అయితే ఇంటికి వచ్చేసాను గాయస్. ఇంటికి వచ్చేటప్పుడు దారిలో నాకు పుదీనా 30కి 2 అని పెద్ద కట్టలు ఉంటాయి, అవి తీసుకున్నాను. అండ్ ఆల్సో కొత్తిమీర తీసుకున్నాను. అండ్ ఇది పెద్ద మెంతి కూర తీసుకున్నాను. అండ్ డ్రై ఫ్రూట్స్ ఇంట్లో అన్నీ అయిపోయాయి. సో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నాను అనమాట. నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. టమాటోస్ తీసుకున్నాను. అండ్ ఫేషియల్ ఆయిల్ అయిపోతే ఆ ఆయిల్ కూడా తీసుకున్నాను అన్నమాట. సో ఇప్పుడు ఎక్కడో అక్కడ సెట్ చేద్దాము. నేను బట్టలన్నీ వాషింగ్ చేశాను అనమాట. సో నేను బట్టలన్నీ నేను ఉతికి ఆరేసాను. నైట్ అంటే నైట్ కాదు, ఈవినింగ్ ఆ టైంలోనే. సో నైట్ ఇంకా ఆరలేదని అలానే నేను ఆరేసి ఉంచాను. సో మా తమ్ముడు అయితే తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి వెళ్ళాడు. వాడికి మడత పెట్టడం అంత సీన్ లేదు. సో ఆడ పడేసి వెళ్ళాడు వాడు. ఏదవా మడత పెట్టి పోరా అని చెప్పాను. సారీ అక్కడ నేను మడత పెట్టలేను అని చెప్పాడు. ఇట్స్ ఓకే, ఏదో ఒకటి పైనుంచి అయితే తీసుకొచ్చాడు కదా, నాకైతే ఒక పని తగ్గింది కదా. సో ఇవి రాగానే వాటర్ చేంజ్ చేసేసి క్లీన్ చేసి ఫ్లవర్స్ అయితే ఇందులో వేసేసాను అనమాట. ఎందుకంటే 3 to 4 days నుంచి నేను అసలు పట్టించుకోవట్లేదు కదా, ఇది వీడియో తీయలేకపోయాను, సారీ గాయస్. ఇల్లంతా ఊడ్చేసాను అనమాట, క్లీన్ చేసేసాను. ఆ వీడియో తీయలేకపోయాను బికాజ్ నా ఫోన్లో ఛార్జ్ లేకుండే. సో అందుకే నేను ఆ వీడియో తీయలేదు. నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది వర్క్ చేసింది అని చెప్పేసి. సో ఇప్పుడు కొంచెం చాయ్ పెట్టుకొని తాగి మిగతా పనులు అయితే స్టార్ట్ చేద్దాము. బికాజ్ మార్నింగ్ నుంచి అయితే ఏం తినలేదు నేను. కన్నయ్య లేకపోతే నేనేం తిన్నాను అన్నమాట. తను ఉంటే ఏదో ఒకటి తిన్నామని చెప్పి తను టార్చర్ పెడుతుంటాడు. సో ఆ టైంలో నేను ఓకే తినేద్దాం పదా అని చెప్పేసి తింటాను, కానీ తను లేకపోతే నేను తినడం చాలా కష్టము. సో చాయ్ అయితే తాగుదాము. చాయ్ తాగిన తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాం అనేది ఆలోచిద్దాం. ఈ డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది మంచిగా సాల్ట్ అండ్ కొంచెం పసుపు, కొంచెం పెప్పర్ వేసి కొంచెం ఫ్రై చేసి పెట్టుకొని డైలీ కొంచెం తింటే చాలా మంచిది అనమాట. ఈ సీడ్స్ అన్ని మిక్స్డ్ సీడ్స్ చేస్తాను అనమాట నేను. అది కూడా నేను బ్లాగ్ పెడతాను మీకు చేసినప్పుడు. అండ్ ఇవి
బ్లాక్ కిస్మిస్ చాలా అంటే చాలా చాలా మంచిది అనమాట. వైట్ ఎంత మంచిదో దానికంటే డబుల్ మంచిది అనమాట ఇది. సో అందుకోసమే నేను తీసుకున్నాను. నేనైతే ఇది రెసిపీ చేసేటప్పుడు అయితే రెసిపీ బ్లాగ్ అయితే మీ అందరి కోసం చేస్తాను. ఇలా ఎయిర్ టైట్ కంటైనర్ లో పెడతాను. ఇవి ఓపెన్ చేయను నేను, బికాస్ ఈ ఓపెన్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొన్ని యూజ్ చేస్తాం కొన్ని యూజ్ చేయం, దానివల్ల స్మెల్ వచ్చేయడము అలా అవుతుంది. ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకుని వీటితో పాటు పెట్టుకుంటే మనకు అసలు స్మెల్ కూడా రాదు. అండ్ ఆల్సో గైస్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే చాలా చాలా బెటర్ అనమాట. అసలు పురుగులు పట్టడం అలాంటివి ఏమీ జరగవు. సో ట్రై అయితే చేసి చూడండి. కొంచెం గొంతు బాగాలేదని చెప్పి అల్లం టీ అయితే చేసుకుంటున్నాను అనమాట. జలుబు అస్సలు తగ్గట్లేదు నాకు. సో ఇక్కడ చాయ్ రెడీ. అండ్ అన్నీ గిన్నెలన్నీ మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. మార్నింగ్ నుంచి ఇంట్లోనే అలానే ఉన్నాయన్నమాట. మార్నింగ్ టైంలో క్లీన్ చేసి వెళ్ళాను కదా, సో దట్ నేను మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. మా తమ్ముడు కానీ మా చెల్లెలు కానీ ఇంట్లో ఉన్నారంటే 1కి 4 గిన్నెలు తీసి బయట పడేస్తారనమాట వాళ్ళు. అండ్ ఆల్సో స్లాబ్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను కుకింగ్కి ముందు. బట్టలు ఐరన్ చేసేసి అండ్ బట్టలన్నీ మడత పెట్టేసి అయితే పెట్టేశాను. అండ్ ఇప్పుడు ఏం వండాలి అని ఆలోచిస్తుంటే తెచ్చిన పుదీనా రైస్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను అనమాట. లెట్స్ సీ ఎలా వస్తుందో పుదీనా రైస్ అనేది. పుదీనా రైస్ అయితే ఆల్మోస్ట్ అయిపోయి వచ్చిందనమాట. బట్ ట్విస్ట్ ఏంటంటే ఐ థాట్ తను వస్తున్నాడు ఇంటికి అని చెప్పేసి ఇంట్లో అన్నం మనం వండుకొని తిని చాలా రోజులు అయిపోతుంది కాబట్టి సర్ప్రైజ్ చేద్దామని అనుకున్నాను. బట్ తనే నాకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు. ఈ రోజే కాదు రేపు కూడా తను అక్కడే ఉండాల్సి వస్తుందంట. సో హీఈస్ నాట్ కమింగ్. ఇప్పుడు నేను అనుకున్న సర్ప్రైజ్ అంతా బిస్కెట్ అయిపోయిందనమాట. మా తమ్ముడు నేను మా చెల్లి మాత్రమే తినాలి ఇప్పుడు ఇది. మా ఆయన కోసం యాక్చువల్లీ నేను వండాను. బట్ లైఫ్ ఈస్ అన్ప్రెడిక్టబుల్ గైస్. ప్లానింగ్స్ నెవర్ వర్క్. సో అన్ప్లాన్డ్ ట్రిప్స్ అయినా అన్ప్లాన్ డేట్సే పనిచేస్తాయి అనమాట. ప్లాన్ చేసుకున్నవి ఏవి వర్కౌట్ అవ్వదు. నేను నా లైఫ్లో ఫస్ట్ థింగ్ నేను నేర్చుకున్నది ఏంటంటే ప్లాన్ చేయకపోతేనే వర్కౌట్ అవుతుంది, ప్లాన్ చేస్తే అస్సలు వర్కౌట్ అవ్వదు అనేది. మిస్ యూ నా. So hey guys, thank you so much for watching guys. Thank you so much for your love and support that you guys have given us to our channel. And కొత్తగా మీరు మా ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. క్లిక్ చేయడం వల్ల మా నోటిఫికేషన్ మీకు అందరికంటే ముందు వస్తుంది, సో దట్ మీరు మా వ్లాగ్ని ఫస్ట్ చూడొచ్చు. అండ్ గైస్ డోంట్ ఫర్గెట్ టు షేర్, లైక్, కమెంట్ ప్లీజ్. లవ్ యూ ఆల్. కీప్ స్మైలింగ్.